వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిరి అన్స్క్రిప్టెడ్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకండి ఇది. నేను ఎంఎస్సి న్యూట్రిషనిస్ట్ని. నా పేరు సిరిచందన. సో ఇక్కడైతే నేను ఎక్సర్సైజ్ వీడియో చేశాను. దానికన్నా ముందు మీ అందరికి ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంతే ఉండాలని కోరుకుంటున్నాను. నా సెకండ్ వీడియోలో అయితే కామెంట్ పెట్టమనగానే పెట్టేశారు కదండి, అందుకే నేను కూడా లేట్ చేయకుండా ఎక్సర్సైజెస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసాను మీకోసము. సో ఇక్కడ అయితే నేను ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూపించాలి అనుకుంటున్నాను. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు అండి. చైర్లో కూర్చొనైనా చేసుకోవచ్చు, బెడ్ పైన కూర్చొనైనా చేసుకోవచ్చు, కింద కూర్చొనైనా చేసుకోవచ్చు. మీ కంఫర్ట్ మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు ఎక్సర్సైజ్ ఒక్కటే సరిపోతుందా అంటే లేదండి. మీకు ఎక్సర్సైజ్తో పాటు మనకి డైట్ కూడా ఉండాలి అదనమాట. ఇప్పుడు మనము మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ప్లాంట్ పెట్టేసాను, నా పని అయిపోయింది, నేను ప్లాంట్కి వాటర్ పోయాను, పెరుగు అంటే పెరగదు కదా, ఎండిపోతుంది కదా. ఇది కూడా అంతే అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ బ్యాడ్గా ఉంది కానీ అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సో ఇక్కడ ఇంకా ముందు కొంచెం నటరాజాసన, ట్రీ పోజ్ అలాంటివి కూడా చూపించాను అనమాట. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అయితే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అవాయిడ్ చేయండి. ఏజ్డ్ పర్సన్స్కి మాత్రము ఇలా మజిల్ స్ట్రెంథనింగ్ చేసే ఎక్సర్సైజెస్ కావాలండి. అవి కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎందుకు పెద్దవాళ్ళకి మజిల్ స్ట్రెంథనింగ్ అంటే వాళ్ళకి వీక్ అయిపోతూ ఉంటాయి మజిల్స్. సో అందుకని చెప్పి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అయితే చేయాలి. వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి. యాక్చువల్లీ పెద్దవాళ్ళని వెయిట్ లిఫ్ట్ చేయకూడదు అంటారు, బట్ వెయిట్ లిఫ్టింగే ఇంపార్టెంట్ వాళ్ళకి, ఏజ్ పెరిగే వాళ్ళకి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే డైట్ అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మన వల్ల కాదు, ఒక 2 days చేసి ఒక వారం రెస్ట్ తీసుకుందాం అలా అనుకుంటారు. అస్సలు కాదండి. మీరు వెనకాల సైన్స్ని అర్థం చేసుకుంటే మీరు తినే ప్రతి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు. టేస్టీ ఫుడ్స్ ఎలా తినాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి మన బాడీని, ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది కూడా నేను ముందు వీడియోస్లో చెప్తానండి మీకోసం. ఈ వీడియో ఇంతవరకు చూసారు అంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ గైస్. ఇంకా నేను మీకోసం ఎలాంటి వీడియోస్ ట్రై చేయాలి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి గైస్ ప్లీజ్. నేను అయితే ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు స్టాండింగ్ ఎక్సర్సైజ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎవరు అంటే ఇప్పుడు నేను చూపించే నీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, సైడ్ క్రంచెస్ ఉన్నాయి, లెగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవన్నీ అందరూ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడే ఆపరేషన్ నుంచి రికవరీ అయ్యే వాళ్ళు ఉంటారు కదండి, లెగ్ ఆపరేషన్ అని, వెరికోస్ వెయిన్స్ అని, లేదు అంటే హార్ట్ ఆపరేషన్ అని, అలాంటి వాళ్ళు మాత్రము ఈ సిట్టింగ్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మాత్రమే చేసుకోండి. లేదు 1-2 years అయిపోతుంది ఆపరేషన్ అయ్యి చెయ్యొచ్చా అంటే మీరు కనుక రెగ్యులర్ చెకప్లో ఉంటే డాక్టర్ సజెషన్ తీసుకొని మాత్రమే ఎక్సర్సైజెస్ చేయండి. అండ్ లేదు మేము ఎలాంటి చెకప్లో లేము అంటే కనుక నేను చూపించేవన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ ఇబ్బంది అవుతుంది ఏదన్నా ఎక్సర్సైజ్ అంటే ఆ ఎక్సర్సైజ్ని ఆపేసేయండి. మీకు ఏదైతే ఇబ్బందిగా, మళ్ళీ ఇబ్బంది అంటే అస్సలు పెయిన్ రాకూడదు అని అనుకోకండి. మనం చేసిన 1 or 2 days పెయిన్స్ అయితే ఉంటాయండి, తర్వాత మన బాడీకి అలవాటు అయిపోతుంది అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఎక్సర్సైజెస్ చేసినా ఎంతసేపు చేసాము అనేది కాదండి, కన్సిస్టెన్సీ ఉందా లేదా అనేదే చూసుకోవాలి మనము. మీకు వెయిట్ లాస్ కోసము డైట్ కావాలి, డైట్ ప్లాన్ అంటే నా ఇన్స్టా ఛానల్ని అయితే ఫాలో చేసేయండి. నేనైతే లింక్ ఇస్తాను నా ఇన్స్టా ఛానల్ది. అండ్ న్యూట్రిషనిస్ట్ నెరేటివ్స్ అని కూడా ఉంటుందండి. వెరికోస్ వెయిన్స్ అని చెప్పాను కదండి, వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు అంటే నార్మల్ స్టేజే, ఏం మెడికేషన్స్ వాడట్లేదు అంటే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి.
మెయిన్ వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే మీ వెయిట్ అంతా లెగ్స్ పైన పడడం వల్ల ఒక రీజన్, ఇంకా చాలా రీజన్స్ ఉంటాయండి. అది ఒక మెయిన్ రీజన్ అనమాట. బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, లేదంటే ఎక్కువసేపు నుంచోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. ఆ వెరికోస్ వెయిన్స్ పోవాలి అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది వెరికోస్ వెయిన్స్ అంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి మీకు. లేదు చాలా సివియర్గా ఉంది, మేము డాక్టర్ గైడెన్స్లో ఉన్నాము అంటే ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకోండి. మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది మీ డాక్టర్ని కనుక్కోవచ్చు. లేదంటే మాలాంటి న్యూట్రిషనిస్ట్లని, డైటిషియన్లను కూడా కనుక్కోవచ్చు అండి. తప్పేం లేదు అందులో. ఎంతమంది డైటింగ్ రెండు ఒకటే అనుకుంటున్నారు, నాకు చెప్పరా ప్లీజ్. సో ఇక్కడ నేను డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నా అండి. డైటింగ్కి చాలా తేడా ఉందండి. డైట్ అంటే మీరు తినే ప్రతి ఒక్కటి హెల్తీగా తినడము, ప్లస్ మీరు ఏం తింటున్నారో చూసుకోవడం, ఎంత తింటున్నారో చూసుకోవడము, అలా అన్నమాట. పోర్షన్ కంట్రోల్ ఉండడము, టేస్టీ ఫుడ్స్ కూడా తినొచ్చు అని చెప్పాను కదా. సో అదనమాట. డైటింగ్లో ఏంటి అంటే మీరు కడుపు మార్చుకొని ఉండడం అనమాట డైటింగ్ అనేది. ఇదన్నమాట తేడా. సో ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ క్లీన్ అవుతున్న ఫీలింగ్ అనేది అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ. అండ్ డైట్ని మెయింటైన్ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే మీరు నైట్ డిన్నర్ 8 లోపు చేసేయండి. 8 లోపు డిన్నర్ చేసి ఒక 30 మినిట్స్, లేదు 30 మినిట్స్ అవ్వదు మాకు అంటే అట్లీస్ట్ 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ అన్న వాకింగ్కి అయితే కేటాయించండి. తిన్న తర్వాత మనం ఎప్పుడు స్లో వాకింగే చేయాలండి, గుర్తుపెట్టుకోండి. స్పీడ్ వాకింగ్ చేయకూడదు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కూడా పెడతానండి. నేను హాస్టల్లో ఉంటున్నాను కదా, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ సెల్ఫ్గా తీసుకోవడానికి రావట్లేదు, ఎవరన్నా పర్సన్ ఉండాలి తీయడానికి. ఈ హాస్టల్లో ఎవరికన్నా ఫ్రెండ్స్కి చెప్పచ్చు, కానీ మనకు అసలే సిగ్గండి అలా చెప్పాలంటే. ఎలా చెప్పేస్తాను చెప్పండి. ఇంట్రోవర్ట్ కష్టాలు అంటారు ఇవన్నీ. నాలాగా ఎంతమంది ఇంట్రోవర్ట్స్ ఉన్నారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ వరకు చూసారు కదండి. సో మీకు ఈ ఎక్సర్సైజెస్ సింపుల్గా అనిపించినాయా, హార్డ్గా అనిపించినాయా, ఎలా ఉంది, సింపుల్గా ఈజీగా చేసుకోవడానికి ఉందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఇందాక మా డైటీషియన్స్కైనా న్యూట్రిషనిస్ట్లకైనా చూపించచ్చు, తప్పేం లేదండి అన్నాను కదా. సో వీడియోలోనే చెప్పచ్చు కదా అని డౌట్ వచ్చి ఉండొచ్చు మీకు. మీరు ఎలాంటి ఆపరేషన్ అయింది, మీకు ఎన్ని ఇయర్స్ కింద అయింది, ఎన్ని మంత్స్ కింద అయింది, ఎలాంటి ఆపరేషన్ అయింది అనేది రిపోర్ట్స్ని చూసే కదా అండి చెప్పగలిగేది. సో అందుకే వీడియోలో చెప్పడానికి రాదనమాట. అండ్ ఎవరికన్నా రీసెంట్గా సర్జరీ అయినా, లేదంటే 50 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు ఇలాంటి స్ట్రెచింగ్, నటరాజాసన, ట్రీ పోజ్ ఇలాంటివి అవాయిడ్ చేసి కూర్చున్న ఎక్సర్సైజెస్ మట్టుకి చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.